హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బీరకాయ కర్రీ చేయబోతున్నాను. కావాల్సినవి వేస్తున్నాను. ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను చూడండి. ఒక బీరకాయ, టమాటా చాప్ చేశాను, మిరపకాయలు 2 మిరపకాయలు తీసుకున్నాను, పచ్చిమిర్చి, ఒక ఆనియన్, మిగతా తాలింపులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను. నెక్స్ట్ ఆయిల్ ప్యాన్ మీద పెట్టేసి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయ్యాక నెక్స్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తాలింపు పెట్టేస్తున్నాను చూడండి. ఎండుమిర్చి వేసేస్తున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, తాలింపు సరిపడే గింజలు, కరివేపాకు, చాప్ చేసిన పచ్చిమిర్చి, నెక్స్ట్ ఆనియన్స్, చిటికెడు పసుపు, ఇలా ఫ్రై చేస్తున్నాను. నెక్స్ట్ చాప్ చేసిన 2 టమాటాస్, ఒకసారి ఇలా మగ్గనివ్వాలి. ఒకసారి ఇలా కలిపి మగ్గనివ్వాలి. నెక్స్ట్ బీరకాయ, మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలన్నీ వేసేసుకొని ఒకసారి ఇలా తిప్పాలి. ఇలా తిప్పి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మీకు ఎంత రుచికి సరిపడా సాల్ట్ ఉంటుందో అంత వేసేసుకోండి. ఇలా ఒకసారి పెట్టేసి మూత పెట్టేసి మగ్గనివ్వాలి. ఇలా ఉడికిపోయింది. ఇప్పుడు లాస్ట్లో కారం వేసేస్తున్నాను, తగినంత కారం, మసాలా పౌడర్ కొంచెం యాడ్ చేస్తున్నాను రుచికి సరిపడా. అలా ఒకసారి మీ టేస్ట్ తగినన్ని సరిపోయాయో లేదో చూసుకొని ఆఫ్ చేసుకోవటమే. చక్కగా ఉడికిపోయింది. నచ్చితే ట్రై చేయండి. బాయ్.